హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము టమోటా ఎక్స్పోర్ట్ అనేది ఎందుకు ఆలస్యం అవుతా ఉంది, అంటే ఎగుమతులు ఎందుకు ఆలస్యం అవుతా ఉంది. యాక్చువల్గా మే 20కి ఎక్స్పోర్ట్లు అనేది స్టార్ట్ కావాల్సిందే, బట్ ఇప్పటి వరకును కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఇక్కడి నుండి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఆలస్యం అయింది, అదేవిధంగా నేను మే నెలలో టమోటా రేట్లు ఏ విధంగా ఉంటుందని చెప్తున్నా, అదే విధంగా టమోటా రేట్లు అనేది ఈ రోజు వరకును ఉందండి. దాని గురించి కూడా ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. ముందుగా ఏప్రిల్ మరియు మే రేట్ల గురించి మాట్లాడుకుంటే గనక 2022లో రేట్లు పెరిగిడి అనేసి ఈ ఏడాదిలో కూడాను ఏప్రిల్ మరియు మే నెలలో భారీగా రేట్లు పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మంది రైతుల్లో ఉండే అండి. ఎక్కువ భారీ రేట్లు పెరుగుతాయని. బట్ ఏప్రిల్ మే నెలంతా మీరు గమనిస్తే గనక 350 రూపాయల నుండి 450, 500 ఏదో ఒక 2-3 రోజులు మాత్రమే 600 వరకును రీచ్ అయిందండి. మాక్సిమం 95% 350 రూపాయలు ఇంకా 450 లోపల మార్కెట్ నడిచింది. సమాచారానికి పోతే కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తూ ఉంటారో దయచేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో మీరు గమనించాలా ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ అనేది ఉంటుందండి. ఎటువంటి డూప్లికేట్, ఎటువంటి ఫేక్ సమాచారం అనేది ఉండేలే మీరు గమనించగలరు. అటువంటి డూప్లికేట్ ఫేక్ కావాలంటే మన ఛానల్ ని మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓన్లీ జెన్యూన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం మన ఛానల్లో ఫాలో కావచ్చు. మీరు 30,000 నుండి 32,000 మంది ఉండారు మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి అలవాటు అనేది నాకు లేదు. ఫేక్ న్యూస్ చెప్పేటువంటి అలవాటు లేదు, ఓన్లీ కరెక్ట్ న్యూసే ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. టమోటో ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే గనక ఈసారి ఇప్పటికీ టమోటో ఎక్స్పోర్ట్ అనేది చాలా వరకు ఆలస్యం అవుతా ఉంది. దీనికి మెయిన్ రీజన్ కారణం ఏమని మీరు గమనిస్తే కనుక ప్రజెంట్ భారతదేశంలో టమోటాలు పండించేటువంటి రాష్ట్రాల్లో టమోటా ప్రైస్ బాగా వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ అందరు రైతులకు ఎక్కువగా ఉందండి. కాబట్టి ఏమవుతుందంటే ఎటువంటి కండిషన్లో అయినా, ఎటువంటి వెదర్లో అయినా, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా టమోటా పండించేదానికి రైతులు సిద్ధమైపోయినారండి. మీరు గమనించాలి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తానంటే మీకు ఇక్కడ గమనించండి, రాజస్థాన్ అనేది ఒక ఎడారి ఉండేటువంటి రాష్ట్రము. అక్కడ దాదాపుగా 42, 43, 45, 46 వరకు టెంపరేచర్ అనేది ఉంటుంది. అట్ ప్రెసెంట్ ఈ టైంలో కూడా వాళ్ళు టమోటాలు అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇదే మెయిన్ అక్కడ మీరు గమనించాలా. వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంటా ఉండారనేది 46, 47లో కూడాను ఆ ప్రాంతాల్లో టమోటాలు పండించి అక్కడ పండించేదే కాకుండా లోకల్కి ఇచ్చేదే కాకుండా మీరు గమనించండి, రాజస్థాన్ నుండి ఛత్తీస్గఢ్లోనే దేశంలోనే 2వ రాష్ట్రం 3వ రాష్ట్రం టమోటాలు ఎక్కువగా పండించేది. ఆ రాష్ట్రానికి రాజస్థాన్ నుండి సప్లై చేస్తా ఉంటారు. అర్థం చేసుకోండి, ఒక ఎడారి ప్రాంతంలో టమోటాలు పండించి ఎక్కువగా టమోటాలు పండే రాష్ట్రానికి అక్కడి నుండి ఇక్కడికి సప్లై అనేది జరుగుతా ఉంది, ట్రాన్స్పోర్ట్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఇది ఎట్లుంది విచిత్రం మీరే అర్థం చేసుకోవాలి. ఇది ఒక సర్ప్రైజ్. భారతదేశంలోనే 3వ రాష్ట్రం టమోటాలు పండించే దాంట్లో ఛత్తీస్గఢ్, అక్కడికే ఎక్కడో ఉండే రాజస్థాన్ ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంది. మీరు అర్థం చేసుకుంటే టమోటాలు ఏ విధంగా పండిస్తారని నేను చెప్పే సమాచారం డౌట్ గా ఉంటే గన దమ్దా మండీలో ఛత్తీస్గఢ్ లో ఒక ఆయన డైలీ వీడియోలు చేస్తాడు, టమోటాలు ఎక్కడి నుండి ఛత్తీస్గఢ్ దమ్దా మండీకి వస్తాయనేసి. మీరే అక్కడ చూడండి, అర్థమవుతుంది. ఇవన్నీ కారణాలే ఏమి ఎక్స్పోర్ట్ మన సైడ్ నుండి ఆలస్యం అయ్యేదానికి. ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్లోనే కాయలు ఉన్నాయి కాబట్టి అక్కడంతాను కాయలు ఇప్పుడు ఇక్కడ నుండి పోయే పరిస్థితులు లేదు. నార్త్ కు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ కావాలా, బయ్యర్స్ వచ్చిండాలా, ఎందుకు ఆలస్యం జరుగుతా ఉందని మీరు గమనిస్తే కనుక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అంతా కాయలు అనేది ఉండాయండి. దానివల్ల మన సైడ్ ఇంకా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతాలే. ఇక్కడ నుండి వాళ్ళు ఎక్స్పోర్ట్ జరగాలంటే మన సైడ్ మీరే గమనించండి, రేట్లు ఎట్లుండాయి. చిన్న బాక్స్ 400, 420, 430 రూపాయల వరకు పోతా ఉంది. ఇక్కడ నుండి వాళ్ళు పెద్ద బాక్స్ వేసుకుంటే కనుక దాదాపుగా ఇక్కడే 700 పడుతుంది. బాడిగా 150, 850 రూపాయలు ఆటికి పోయేసరికి. బట్ అక్కడ మీరు గమనించాలా ఏం రేట్లు అమ్ముతా ఉందో. కొన్ని ప్రాంతాల్లో 400 నుండి 500, 550 రూపాయల వరకు అమ్ముతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 250 రూపాయల నుండి 300 రూపాయల వరకు అమ్ముతా ఉంది. బట్ ఇక్కడే రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు మీరు గమనించాలా, కొందరు ఇక్కడ నుండి లోడింగ్ అనేది వేసిరి. దాంట్లో ఒక్కొక్క లోడ్కి దాదాపుగా 50 నుంచి 70 వేలు అనేది లాస్ వచ్చింది. దానివల్ల కూడా కొందరు లోడింగ్ అనేది స్టాప్ చేసినారు. ఇప్పుడు అటు ప్రెసెంట్ కేరళ, తమిళనాడు, ఉత్తరాంధ్ర, తెలంగాణకు మాత్రమే టమోటాలు అనేది ఇప్పుడు సప్లై జరుగుతూ ఉందండి 80%. అందువల్లే మన సైడ్ నుండి ఎక్స్పోర్ట్ అనేది ఆలస్యం జరుగుతూ ఉంది.
లేటు అవుతా ఉంది. మే నెలలో ఏం రేట్లు పోతాయనే వీడియో నేను 9వ తారీఖు 5వ నెలలో నేను చేసినాను. ఏం రేట్లు చెప్పినాను, 350 రూపాయల నుండి 450 రూపాయల లోపల 15 కేజీల బాక్సు మే నెల అంతా అమ్ముతుందని నేను చెప్పినాను. ఒక 2-3 రోజులు మాత్రమే 500, 510, 520 రూపాయల వరకును 15 కేజీల బాక్సు అమ్మిందండి. మిగతా ఇప్పటి వరకును మీరు గమనిస్తే గనక 350 రూపాయల నుండి 450 రూపాయల లోపల మార్కెట్ అనేది నడిచింది. మనం ఏం చెప్తామో మన యొక్క అనాలిసిస్ అనేది దాదాపుగా ఈ 70-80% అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇటువంటి డూప్లికేట్, ఎటువంటి ఫేక్ అనే మన వీడియోలో ఉండేలే, ఓన్లీ ఒరిజినల్ కంటెంటే ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే పే గ్రూప్ ఉంది, జాయిన్ కావచ్చు.